సుమారు 7 గంటల పాటు ఈరోజు జిల్లాలో వెయిట్ చేసినటువంటి ముఖ్యమంత్రి మాత్రం పలాసలో కిడ్నీ దీంతో పాటు ఇది కూడా ప్రారంభించారు. ఈరోజు ప్రజలు సీఎం గారికి బ్రహ్మరథం పట్టారు. చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ హాస్పిటల్, అలాగే వంశధార సజిల స్రవంతి, ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటివి. అందరూ గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చెప్పినా కూడా ఆచరణలో చెప్పిన మాట తూచా తప్పకుండా ఇదే పీరియడ్లో మనం మాటిచ్చి వెంటనే ఈ పీరియడ్లోనే ఓపెన్ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. దానికి హృదయపూర్వకంగా జిల్లా ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అత్యంత ఘన విజయం సాధించారు. వాంఛ నెరవేరడంతో పాటు 7 గంటల పాటు శ్రీకాకుళం జిల్లా నేతలు కలిసేందుకు ఆయన అంత తీరిక చేసుకోవడానికి ఏ బలమైన కారణం? ఆయన శ్రీకాకుళం ప్రజలను అతని చాలా ఎక్కువగా అభిమానిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నెగ్లెక్ట్ చేయబడినటువంటి జిల్లా. మరి అటువంటి వెనుకబడినటువంటి ఈ జిల్లాని మొదట తను ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచి కూడా అత్యంత ప్రాధాన్యత అంశాలైనటువంటి మూలపేట పోర్టు కానీ, ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, వాటర్ గ్రిడ్ కానీ, ప్రధానమైన అనేక సమస్యలు ఈవేళ జిల్లాకి పరిష్కారం చేయడం జరిగింది. అందుకోసం సర్వదా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన కృతజ్ఞతగా ఉండి అతనికి అండగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఈరోజు సుదీర్ఘంగా 7 గంటల పాటు జిల్లా నేతలతో పాటు మాట్లాడినటువంటి ఆయన మాత్రం ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు, కిడ్నీ రోగాలతో పాటు మరోవైపు రోగస్తులకు ఏదైతే ఈ పరిశోధన కేంద్రంతో పాటు ఈరోజు సుజల స్రవంతికి సంబంధించిన ఇంటింటికి ఉద్దాన ప్రాంతాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు సుదీర్ఘకాలం పాటు చర్చించినటువంటి ఆయన జిల్లా మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. మూలపేట పోటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఆదరించారని చెప్తున్నారు. 7 గంటల పాటు ఆయన ఏదైతే ఎల్లిపేట దగ్గర ఉండి మొత్తం నేతలందరినీ కలిసి కొద్దిసేపటికి విజయవాడ బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.